రుచికరంగా ఉండడమే కాకుండా అన్ని పోషకాలను సమృద్ధిగా కలిగి ఉండి అన్ని కాలాల్లో అందుబాటులో దొరికే ఒకే ఒక ఆహారం గుడ్డు. చాలా చౌకైనదే కాకుండా పేదోడికి కూడా అందుబాటులో ఉండేది గుడ్డు ఒకటే. ఇలా ఎన్నో విషయాల కలయికగా ఉన్న గుడ్డును నిత్యం తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదేనా? గుడ్డు నిజంగానే గుడ్ హెల్తేనా అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కోడిగుడ్డు. ఎన్నో సుగుణాలున్న కోడిగుడ్డును మనం ఎన్నో రకాలుగా వండుకుని తినొచ్చు. అన్ని వయసుల వారికి సంపూర్ణ ఆహారంగా పనికొచ్చే కోడిగుడ్డు ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. పసిపిల్లాడు మొదలుకుని పండు ముసలి వరకు చాలా ఇష్టంగా తినే ఆహారాల్లో గుడ్డుది మొదటి స్థానంగా చెప్పుకోవచ్చు. ఎదిగే పిల్లలకు చాలినన్ని ప్రోటీన్లు అందిస్తుంది. పోషకాహారలేమితో బాధపడేవారు రోజుకో గుడ్డు తినడం ద్వారా దాన్ని అధిగమించవచ్చు. మాంసకృత్తులు సమృద్ధిగా ఉంటాయి. కండ పుష్టికి, కండర నిర్మాణానికి ఎంతో మేలు చేస్తుంది. తేలికగా జీర్ణమవడమే కాకుండా దీన్ని తీసుకున్న కొంతసేపటి వరకు ఆకలివేయదు. మనకి దొరికే ప్రోటీన్ సోర్సెస్లో చీప్ అండ్ బెస్ట్ వచ్చేసి ఎగ్లో రెండు కాంపనెంట్స్ ఉంటాయి. ఎగ్ వైట్ ఉంటుంది, అలాగే ఎల్లో కూడా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా కొంత అమౌంట్ ప్రోటీన్ ఉంటుంది. ఒక హోల్ ఎగ్ తీసుకుంటే వైట్ అండ్ ఎల్లో కలిపి దగ్గర 7 నుంచి 8 grams ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. అందులో మోర్ దెన్ హాఫ్ అంటే సగం కంటే ఎక్కువ ఎగ్ వైట్లో ఉంటుంది, మిగతాది ఎల్లోలో ఉంటుంది. జనరలీ ఎగ్ వైట్లో ఫ్యాట్ కంటెంట్ అనేది ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్, ఆల్మోస్ట్ ఉండదు. అలాగే ఎగ్లో ఉన్నటువంటి ఫ్యాట్ కంటెంట్ అంతా కూడా మనకి ఎల్లోలో లేదా పచ్చసొనలో మాత్రం ఉంటుంది. అయితే పచ్చసొనలో మనకి ఫ్యాట్తో పాటు రకరకాల ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కూడా ఉంటాయి. అంటే విటమిన్ డి కానీ, ఏ కానీ, విటమిన్ ఈ, కే ఇవన్నీ కూడా మనకి ఎల్లోలో ఉంటాయి. ఎల్లోలో ఈ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్తో పాటుగా కొన్ని మినరల్స్ కూడా ఉంటాయి. ఐరన్, జింక్, సెలీనియం, కాపర్ ఇవన్నీ కూడా మనకి ఎల్లోతో వస్తాయి. అంతేకాకుండా ఎల్లోలో కొంతవరకు యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ల్యూటిన్, జియాజాంతిన్ అనేవి అవి మనకి ఐసైట్ బెటర్గా ఉండటానికి, మ్యాక్యులర్ డిజనరేషన్ అనే ఐ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండటానికి కూడా చాలా వరకు ఉపయోగపడతాయి. అయితే మనము ఎగ్స్ తినడం గురించి ఆలోచించేటప్పుడు ప్రతిరోజు తినచ్చా లేదా అని చెప్పి క్వశ్చన్ ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని వయసుల వాళ్ళు ప్రతిరోజు ఒక గుడ్డు వరకు అయితే తీసుకోవచ్చు. అయితే ఏదో ఎవరికైనా కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ లాంటివి, హై కొలెస్ట్రాల్ ఉండి దానికోసం మెడిసిన్స్ వాడుతున్నారు, మీ డాక్టర్ ఎల్లో తినొద్దు అని రికమెండ్ చేస్తే మాత్రం వాళ్ళు డైలీ ఒకటి కంటే ఎక్కువ తీసుకోకపోవటం మంచిది. మిగతా వాళ్ళు ఆ రోజు నాన్ వెజ్ తింటున్నారా లేదా, ఇంకా వేరే సోర్సెస్ ఆఫ్ సాచురేటెడ్ ఫ్యాట్ వాళ్ళ డైట్లో ఏమున్నాయి దాన్ని బట్టి 2 eggs కూడా తీసుకోవచ్చు. గుడ్డు ద్వారా క్యాలరీలు 70 నుండి 80, ప్రోటీన్లు 6 గ్రాములు, క్రొవ్వులు 5 గ్రాములు, కొలెస్ట్రాల్ 190 గ్రాములు, నీరు 87%, అరుదైన లవణాలతో పాటు ఫాస్ఫరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింకులు మనకి అందుతాయి. కోడిగుడ్డులో విటమిన్ సి, పీచు పదార్థం మినహాయించి మిగతా అన్ని పోషకాలు, అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. గట్టి పెంకుతో ఉంటున్నందున కలుషితం కాదు, త్వరగా పాడవదు, ఉడికించి తినొచ్చు కాబట్టి కల్తీ నూనెల బెడద ఉండదు. దీని బయలాజికల్ వాల్యూ 100%గా చెప్పుకోవచ్చు. కోడిగుడ్డులోని చిన్న పరమాణువు కూడా వ్యర్థమైపోకుండా ప్రతి ఒక్కటి ఉపయోగపడుతుంది. ఉడికించి తినడం, ఆమ్లెట్లా చేసుకుని తినడం, ఉడికించిన గుడ్డు, బ్రెడ్ని కలిపి టోస్ట్గా కూడా తీసుకుంటారు. చిన్నపిల్లలకి కూడా ఆల్మోస్ట్ సాలిడ్ ఫుడ్ స్టార్ట్ చేసిన వెంటనే, అంటే 6 months దాటిన వెంటనే కూడా చిన్నపిల్లలకి ఎగ్స్ అనేది వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. స్పెసిఫిక్గా ఇనీషియల్గా ఇచ్చేటప్పుడు బాయిల్ చేసి దాంట్లో ఎగ్ ఎల్లోని మ్యాష్ చేసి డైట్తో పాటుగా ఇచ్చేయచ్చు 7 months పిల్లల దగ్గర నుంచి. అలాగే కొంచెం పళ్ళు అది రావడం స్టార్ట్ చేసిన తర్వాత 9 months 10 months వచ్చే టైంకి కొంచెం స్క్రాంబుల్ చేసి కొద్దిగా మెత్తగా ఉండేలాగానే స్క్రాంబుల్ చేసి హోల్ ఎగ్ కూడా పెట్టేయచ్చు, వైట్ అండ్ ఎల్లో కలిపి పెట్టచ్చు. అలాగే కొంచెం పెద్ద అవుతున్న కొద్దీ పిల్లలకి స్కూల్ ఏజ్ అది స్టార్ట్ అయ్యేటప్పటికి 3 years 4 years వాళ్ళకి ఏ ఫామ్లో అయినా, ఆమ్లెట్గా అయినా కానీ, బాయిల్డ్ ఎగ్ కానీ ఎలా అయినా సరే ప్రతిరోజు ఒక ఎగ్ పెట్టచ్చు. ఇక 12 years ఆ పైన 12 to 18, 19 ఆ ఏజ్ వాళ్ళందరికీ కూడా 2 eggs తీసుకున్నా కానీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అయితే 40 years దాటిన తర్వాత ఒకసారి హెల్త్ చెకప్ అంతా చేయించుకొని కొలెస్ట్రాల్ లెవెల్స్ని బట్టి అప్పుడు మనం ఎగ్ తీసుకునే డోసేజ్లో 1 తీసుకోవచ్చా 2 తీసుకోవచ్చా అనేది డాక్టర్ సలహాతో తీసుకోవచ్చు. ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవటం మూలాన జనరలీ త్రూ అవుట్ ద లైఫ్ ప్రతిరోజు ఒక ఎగ్ తీసుకోవటం మూలాన హార్ట్ కండిషన్స్, మిగతా లైఫ్ స్టైల్ కూడా హెల్తీగా మెయింటైన్ చేసుకున్నట్టయితే హార్ట్ కండిషన్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా తక్కువగా ఉంటుందని సైంటిఫిక్ రీసెర్చ్ తెలుపుతోంది. కుక్ చేసిన ఎగ్స్ నుంచి మనకి ఎక్కువగా బయోటిన్ లభిస్తుంది. ఈ బయోటిన్కి మన శరీరంలో చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. మన హెయిర్కి కానీ,
స్కిన్, నెయిల్స్ ఇవన్నీ హెల్తీగా ఉండటానికి రకరకాల బయోలాజికల్ ప్రాసెసెస్ కరెక్ట్గా జరగడానికి కూడా మనకి బయోటిన్ అవసరం. సో రా ఎగ్స్ తీసుకున్నట్టయితే ఈ బయోటిన్ అనేది మనకి ఎగ్స్ నుంచి అందదు. రా ఎగ్స్ని అవాయిడ్ చేసి ఎగ్స్ని కుక్ చేసి తీసుకుంటే మనకి దాంట్లో నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. విటమిన్ డి లోపంతో బాధపడేవారు నిత్యం ఒక గుడ్డు తినడం ద్వారా ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. ఎక్కువ శ్రమ చేసిన సమయాల్లో శక్తిని తిరిగి పుంజుకోవడానికి వీటిలోని అమినో ఆమ్లాలు ఎంతగానో తోడ్పడతాయి. కాలేయ జబ్బు, ధమనులు గట్టిపడడం, నాడీ సమస్యలు రాకుండా ఉండేందుకు వీటిలోని కొలిన్ ఎంతగానో సహాయపడుతుంది. రోజూ గుడ్డు తినేవారికి కంటి శుక్లాల సమస్య రాదు. రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడే శక్తి గుడ్డుకి ఉందని పరిశోధనల్లో తేలింది. నిత్యం గుడ్డు తినేవారిలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గినట్టు తేలింది. కోడిగుడ్డును నిత్యం తీసుకోవడం వల్ల గుండెకు ఎంతో ప్రయోజనమని, దీనివల్ల గుండె నొప్పి వచ్చే ప్రమాదాన్ని నివారించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. సో నేటి నుంచి నిత్యం ఓ గుడ్డును తినడం అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని వెరీ గుడ్డుగా ఉంచుకోండి.